వల్లే ఇదంతా జరుగుతోంది అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. యాక్చువల్లీ అసలు ఈ టన్నెల్ గురించి గాని, ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ ప్రమాదం గురించి గాని ఏం చెప్తారు? ఇప్పుడు ఈ టన్నెల్ గురించి ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం టన్నెల్ తవ్వకాన్ని ప్రారంభించింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. గడిచినటువంటి 14 ఏడాది కాలంగా దానికి సంబంధించినటువంటి పనులేవి ప్రారంభం కాలేదు. పనులు ప్రారంభం కాబోయే ముందు కొన్ని సంస్థలు వాటన్నిటిని కూడా టన్నెల్లో ఉన్నటువంటి పరిస్థితిని లేదా నిర్మాణాన్ని పరీక్షించి ఎస్ ఇది బాగానే ఉంది, ఏమి ఇబ్బంది ఏమి లేదు, మీరు తవ్వచ్చు అని చెప్పేసి సిఫార్సు చేసిన తర్వాతనే తవ్వారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అందువల్ల ఈ టన్నెల్ అయినా లేకపోతే ఎన్నికల నాటి నుంచి ఉన్నటువంటి మేడిగడ్డకు సంబంధించినటువంటి కుంగుబాటు కానివ్వండి, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు లేకపోతే జరిగినటువంటి ఉదంతాల గురించి ఇప్పుడు మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి కూడా విచారణ జరుగుతాం. కుంగుబాటు వాస్తవం, అదేవిధంగా టన్నెల్ కూలిపోవడం అనేటువంటిది, పైకప్పు కూలిపోవడం లేదా ప్రాణాలు ఏమయ్యాయో తెలియనటువంటి పరిస్థితి అనేటువంటిది వాస్తవం. అందువలన మేడిగడ్డ గురించి అయినా లేకపోతే టన్నెల్ గురించి అయినా కానివ్వండి, ఎట్లా జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, ఏమిటి అనేటువంటిది విచారణలోనే మనకి స్పష్టమవుతాయి. అందువల్ల మేడిగడ్డ అనేటువంటిది ఇప్పటికి ఇంకా విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ పూర్తయిన తర్వాత అది నిర్మాణ సంస్థ లోపమా, నిర్వహణ లోపమా ఏమిటనేటువంటిది మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు టన్నెల్ కి సంబంధించి కూడా ఈ టన్నెల్ నిర్మాణం అనేటువంటిది దానికి వచ్చేసరికి దీనికి ఎప్పుడో మన 1985 లేదా 90 సంవత్సరాల్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇవన్నీ వచ్చినప్పటికీ 2005 నుంచి ప్రారంభమై 2010 లోపల దీన్ని పూర్తి చేయాలి 2 టన్నెల్స్ అనేటువంటిది నిర్దేశించినటువంటి లక్ష్యం లేదా నిధులు కేటాయింపది జరిగింది. గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్లక్ష్యం కావచ్చు, నిధులు కేటాయింపు లేకపోవడం కావచ్చు, ఆ తర్వాత గడిచినటువంటి బంగారు తెలంగాణ రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి పట్టించుకోకపోవడం కానీ ఏమైనప్పటికీ మొత్తం మీద ఈ టన్నెళ్ల నిర్మాణం అనేటువంటిది కొన్ని సాంకేతికమైనటువంటి సమస్యలు కూడా దీనికి తోడే, వాటినేమి కాదంటలేదు. కానీ అశ్రద్ధ అనేటువంటిది ఇంతకాలం సాగడానికి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ ప్రపంచంలో ఈ టన్నెల్స్ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రమాదాలు వీటన్నింటి మీద ఒక విశ్లేషణ నేను మధ్యాహ్నం చదివాను. దానిలో చెప్పింది ఏమిటంటే, దీర్ఘకాలం టన్నెల్స్ నిర్మాణం కొనసాగినప్పుడు కావచ్చు, లేదా టన్నెల్స్ నిర్మాణం ప్రారంభమైన తర్వాత కానివ్వండి, భూమి పై పొరల్లో జరిగేటువంటి మార్పులు లేదా అంతర్గతంగా జరిగేటువంటి మార్పుల కారణంగా టన్నెల్స్ నిర్మాణం ప్రారంభించిన నాటికి లేదా తర్వాత జరిగేటువంటి దానికి కూడా తేడాలు ఉంటున్నాయి. అందువలన ఆ భూమిలో వచ్చినటువంటి మార్పుల కారణంగా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో భూకంపాలు, స్వల్పమైనటువంటి భూకంపాలు వచ్చినా లేదా పెద్ద భూకంపాలు వచ్చినప్పటికీ జరిగేటువంటి మార్పులు కావచ్చు, ఇటువంటి వాటన్నిటినీ కూడా దాదాపు 40% భూమిలో వచ్చేటువంటి మార్పుల కారణంగా టన్నెల్స్ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటిది అంతర్జాతీయంగా ఒక 206 ఉదంతాల మీద జరిగినటువంటి సర్వే విశ్లేషణలో చెప్పినటువంటి అంశం. అందువల్ల ఇప్పుడు ఇది ఒక సంక్లిష్టమైనటువంటి టన్నెల్ నిర్మాణం. ఇది మన ఇంజనీర్లకి నిపుణులకి కూడా ఇది ఒక సవాలే. ఎందుకు అంటే ఈ సవాలు ఇది ఒక్కటే కాదు, మనం 2023లో జరిగినటువంటి ఉత్తరాఖండ్ టన్నెల్ అనేటువంటిది కూడా మొత్తం 17 రోజుల పాటు మొత్తం యావత్ దేశాన్ని కూడా ఆ చిక్కుకుపోయినటువంటి వాళ్ళు బతికొస్తారా రారా, ఏం జరుగుతుంది ఏమిటని 17 రోజుల పాటు మొత్తం యావత్ దేశం కూడా చూసింది, ప్రపంచం అంతా కూడా దాన్ని కూడా చూసింది. అందువలన ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మరి ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ప్రమాదాన్ని మరి ఇప్పుడు దీనికి ప్రభుత్వమే కారణం అని చెప్పేటువంటి వాళ్ళు మరి ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ప్రమాదానికి మరి ఆనాడు అక్కడ ఉన్నటువంటి
బీజేపీ ప్రభుత్వం లేదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి వాళ్ళు కారకుల మీ విచారణలో ఏం తెలియదు అనేటువంటిది మనం అన్ని కూడా పరిశీలించుకోవాలి. అందుకని ఒక ప్రమాదాన్ని రాజకీయమైనటువంటి కారణాలతోటి చూడాల్సినటువంటి అవసరం లేదు. మేడిగడ్డ చర్చ సందర్భంగా కూడా రాజకీయ నాయకులు ఎవరెన్ని ఆరోపణలు చేసినప్పటికీ నాలాంటి విశ్లేషకులు లేదా జర్నలిస్టులు చెప్తుంది ఏంటంటే ప్రమాద కారణాలు, కుంగుబాటు కారణాలు ఏ విధంగా జరిగాయో కమిషన్ తేల్చాలి అని మాత్రమే చెప్పాను తప్ప కేసీఆర్ గారు కొంతమంది చెప్పినట్టుగా కేసీఆర్ పెద్ద ఇంజనీరు, ఆయనే ఇదంతా చేశారు, లేకపోతే హరీష్ రావు చేశారు అనేటువంటి ఆ విధమైనటువంటి అభిప్రాయాలని నాలాంటి వాళ్ళు ఎవరు వ్యక్తం చేయలేదు. మిగతా రాజకీయ పార్టీల వాళ్ళు భిన్నమైనటువంటి అభిప్రాయాలు అన్ని వ్యక్తం చేశారు. అందుకని ఇది కూడా నా అభిప్రాయం ప్రకారం ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి ఘటన. రెండోది అనేక పాఠాలు కూడా నేర్పుతున్నది. ఇప్పుడు ఈ ప్రమాదం గురించి ఇన్ని రోజులు ఇట్లా జరగటానికి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ రెస్క్యూ టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు లేదా ఇతరత్ర అనేకమైనటువంటి బృందాలు పనిచేసినా కానీ అక్కడికి పోలేనటువంటి పరిస్థితి ఉంది అంటే దీనికి ఇది వైఫల్యము లేకపోతే దీనికి ప్రభుత్వమే కారణము అని ఎవరైనా రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తే వాస్తవానికి అది ప్రభుత్వాన్ని కాదు, ప్రాణాలకు తెగించి వాళ్ళని కాపాడటానికి లేదా వాళ్ళని వెలికి తీయడానికి చేసేటువంటి వాళ్ళని అవమానించినట్టు అనేది నా అభిప్రాయం. రెస్క్యూ బృందాలని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని మనం అవమానిస్తున్నాం. ప్రభుత్వం మీద మనకి కోపం ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చు, లేదా కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు, కానీ రెస్క్యూ టీమ్స్ అనేటువంటివి మనం చూసాం. ఉత్తరాఖండ్లో ఏ విధమైనటువంటి ప్రాణాలు తెగించేశారు. ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి రెస్క్యూ టీమ్స్ ఆ విధంగా చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వివాదాల జోలికి వెళ్ళకూడదు. రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఉంటారే చేయండి. ఇప్పుడు టన్నెల్ నిర్మాణాన్ని ఆలస్యం చేశారు, లేకపోతే నిర్లక్ష్యం చేశారు, గాలికి వదిలేశారు, ఇలాంటివి 100 చెప్పుకోవచ్చు రాజకీయ ఎందుకంటే అది వాస్తవం. నిధులు కేటాయించకపోవడం లేదా పనులు చేపట్టకపోవడం లేదా చెడిపోయినటువంటి యంత్రాలని సకాలంలో తీసుకురాకపోవడం ఇలాంటి అనేకమైనటువంటివి ఉంటాయి. వాటన్నిటిని కూడా విమర్శించవచ్చు తప్ప రెస్క్యూ టీమ్స్ ని అవమానించే విధంగా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని కించపరిచే విధంగా మాట్లాడొద్దు అనేది నేను చెప్పదలుచుకున్నాను. గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ నాయకులు సంబంధించి అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోంది ఇందులో అని మాట్లాడుతున్నారు. నేను